జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి మీకు సెట్ 1 సెట్ 2 వదిలేస్తే సెట్ 3లో డెఫినెట్లీ ఎల్ఏక్యూస్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచే వస్తుంది. కాబట్టి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని లైట్ తీసుకోవడానికి లేదు. ఓకేనా? అంటే దీంట్లో ఉన్నదల్లా మీకు ఒకటే ఎల్ఏక్యూ, దట్ ఈస్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ని డెరైవ్ చేయడం. P ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc². దట్ ఈస్ M అనేది మాస్ ఆఫ్ ద మాలిక్యూల్, N అనేది అవగాడ్రో నెంబర్, C ఈజ్ ద RMS వెలాసిటీ కనుక తీసుకున్నట్టయితే P అనేది దాని యొక్క ప్రెజర్, V అనేది వాల్యూమ్ అవుతుంది. ఓకేనా? దీన్ని బేస్ చేసుకునే ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాసెస్ మాలిక్యూల్ 3/2 RT. అండ్ ఒక్కో డైరెక్షన్లో కనుక తీసుకున్నట్టయితే ఈ 3/2 RT స్ప్లిట్ అవుతుంది, దట్ ఈస్ 1/2 RT అవుతుంది. ఇవి రాయడం రావాలి. దాంతోపాటు వెలాసిటీలో ఉన్న డిఫరెంట్ వెలాసిటీస్, RMS వెలాసిటీ దట్ ఈస్ రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ, నెక్స్ట్ MP వెలాసిటీ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, అండ్ ఫైనల్లీ యావరేజ్ వెలాసిటీస్. ఈ మూడింటికి మధ్యలో ఉన్న రిలేషన్స్, ఒక్కొక్క దానికి రాసే ఎక్స్ప్రెషన్స్ రావాలి. ఎందుకంటే దీని మీద మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ప్రాబ్లమ్స్. దట్ ఈస్ RMS వెలాసిటీ కనుక తీసుకున్నట్టయితే √3RT/m చేయొచ్చు, లేదా దీన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్లోను, వెలాసిటీల్లోను అండ్ కరస్పాండింగ్లీ డెన్సిటీస్లోను కన్వర్ట్ చేయొచ్చు. వీటి మీద బేస్ అయ్యి మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి మీకు అడిగే ఓన్లీ మెయిన్ సింగిల్ ఎల్ఏక్యూ విల్ బీ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ని డిరైవ్ చేయడం. అండ్ దాంతోపాటు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యొక్క పాస్టులేట్స్ని కూడా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? అంటే గ్యాసియస్ పార్టికల్స్ అనేవి కంటిన్యూస్లో మోషన్లో ఉంటాయని, దాన్నే ర్యాండమ్ మోషన్ ఆర్ బ్రౌనియన్ మోషన్ అంటారు. ఇవి ఒకదాంతో ఒకటి కంటిన్యూస్లీ కొలిజన్స్లో ఉంటాయి. ప్రతి కొలిజన్ మీకు ప్రొడక్ట్స్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్ అవ్వదు. ఓన్లీ దానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మినిమం ఎనర్జీ, దాన్నే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం, ఉంటేనే అవి ప్రొడక్ట్ ఫార్మేషన్కి రెస్పాన్సిబుల్ అవుతాయి. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc² అనే డెరివేషన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి మీకు ఎల్ఏక్యూస్ని కంపల్సరీ కవర్ చేసుకోవచ్చు. ఓకేనా? దీంతోపాటు దీంట్లో SAQs, VSAQs మీకు రిపీటెడ్లీ అడుగుతున్నాడు. ఓకేనా? దీంట్లో SAQs కనుక తీసుకున్నట్టయితే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి లాస్ ఆఫ్ గ్యాసెస్ని డిరైవ్ చేయడం, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా అండ్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్, వీటిల్ని డిరైవ్ చేయడం రావాలి. దీనిలో ఈ లాస్ మీద బేస్ అయ్యే క్వశ్చన్స్ మీకు 2 విధాలుగా అడుగుతున్నాడు. ఒకటి డైరెక్ట్లీ లాస్ అడుగుతాడు, లేదా PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnc², ఈ లాస్ని ఒబే చేస్తుంది, ప్రూవ్ చేయండి అంటాడు. వీటి మీద కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటూ క్వశ్చన్స్ని కవర్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. దాంతోపాటు 2 మార్క్స్ దాంట్లో దట్ ఈస్ VSAQs కనుక తీసుకున్నట్టయితే మీన్ ఫ్రీ పాత్ యొక్క డెఫినేషన్ అడుగుతున్నాడు. దానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కూడా రాయాలి. అంటే సింపుల్గా 2 సక్సెసివ్ కొలిజన్స్ జరగడానికి మధ్యలో ఒక గ్యాసియస్ పార్టికల్ ఎంతైతే దూరాన్ని కవర్ చేస్తుందో దాన్నే మీన్ ఫ్రీ పాత్ అంటారు. ఇది బేసిక్ డెఫినేషన్ ఉంటుంది. ఇది రాసి దీని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కనుక రాసుకున్నట్టయితే మీరు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని చాలా ఈజీగా కవర్ చేసుకోవచ్చు. అండ్ హెన్స్ దీని నుంచి మీకు, ఎందుకంటే మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో 3 సెట్స్ వస్తాయి. ఓకేనా? ఏ సెట్ వస్తుందో తెలీదు, ఏ సెట్ వచ్చినా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సపోజ్ 3rd సెట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ 2 సెట్స్లో మనం అనుకునే గన్ షాట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్ అయిపోతాయి. కాబట్టి ఇంకా ఫైనల్ ఎల్ఏక్యూస్ దీని నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని లైట్ తీసుకోకుండా దీని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే, ఎందుకంటే ఇది కొత్త చాప్టర్ ఏం కాదు. యాక్చువల్లీ మీకు కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది, దానిలో ఫస్ట్ ఇయర్లో గ్యాసెస్ స్టేట్ అలాగూ చదువుకుంటాం. దానిలో ఈ లాస్ అన్నీ వస్తాయి. దాంతోపాటు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు nRTని డెరివేషన్ కూడా చేస్తాం. ఓకేనా? దాన్ని యూస్ చేసుకుని ప్రాపర్లీ వెలాసిటీస్ని కనుక డెరైవ్ చేసుకున్నట్టయితే ఈజీలీ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని లైట్ తీసుకోమాకండి. దీనిలో ఉన్నది ఒకే ఒక ఎల్ఏక్యూ, ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. దాంతోపాటు SAQs, VSAQs ఆల్రెడీ మెన్షన్ చేశాం కాబట్టి వాటిని చూసుకోండి. ఈ చాప్టర్ నుంచి మీరు 100% సెంట్ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ కింద కామెంట్లో తెలియజేయండి. వాటిని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి
మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.